రాను రాను రాజుగుర్రం గాడిదైందట. అట్లుంది తెలంగాణ గవర్నమెంట్ పరిస్థితి. ఎందుకంటే తెలంగాణ రాష్ట్రం అఫీషియల్గా ఏర్పడింది 2014 జూన్ 2వ తారీఖున. దగ్గర దగ్గర 12 ఏళ్ళు గడిచిపోయినాయి. ఈ 12 ఏళ్ల నుంచి తెలంగాణ గవర్నమెంట్ రిలీజ్ చేసే ప్రతి డాక్యుమెంట్ మీద, ప్రతి జీవో మీద, లేదంటే ప్రతి గెజిట్ మీద తెలంగాణ ప్రభుత్వం లేదంటే సో అండ్ సో తెలంగాణ డిపార్ట్మెంట్ అనే ఉంటుంది తప్ప ఎక్కడ ఆంధ్రప్రదేశ్ అనే పేరు రాసుకోవడం అసలు ఎప్పుడూ లేదు. 2015లో ఇట్లనే ఒక పొరపాటు జరిగితే అప్పట్లో గవర్నమెంట్ చాలా సీరియస్ అయ్యి ఆ నిర్లక్ష్యానికి కారణమైన వాళ్ళ మీద కఠిన చర్యలు తీసుకుంది. దాంతో మళ్ళీ ఎప్పుడు అట్లాంటి పొరపాటు రిపీట్ కాలేదు. కానీ ఇన్నేళ్ల తర్వాత 12 ఏళ్ల తర్వాత మళ్ళీ అట్లాంటి తప్పులు రిపీట్ అవుతున్నాయి. 2 నెలల కిందటనే తెలంగాణ రోడ్లు భవనాల శాఖ పేరుతో రిలీజ్ అవ్వాల్సిన ఒక జీవో ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ పేరుతో రిలీజ్ అయింది. అంటే రిలీజ్ చేసింది మన ఆఫీసర్లే, మన గవర్నమెంటే. కానీ ఆ చేసే అధికారుల నిర్లక్ష్యమో లేదంటే వాళ్ళకి విపరీతమైన ఏపీ మీద విపరీతమైన ప్రేమో, ఎవడు ఏమనట్లే మనల్ని అనే నిర్లక్ష్యం తెలియదు. కానీ ఆంధ్రప్రదేశ్ రోడ్లు భవనాల శాఖ అని చెప్పి ఒక డాక్యుమెంట్ని రిలీజ్ చేసింది. దాంతో అప్పట్లో తెలంగాణ వాదులు తీవ్రంగా మండిపడ్డారు. మళ్ళా 2 నెలల నుంచి అట్లాంటి పొరపాటు జరగలేదు. ఇప్పుడు రీసెంట్గా తెలంగాణ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ డిపార్ట్మెంట్ రిలీజ్ చేసిన ఒక జీవోలో మళ్ళీ అదే తప్పు, ఆంధ్రప్రదేశ్ పంచాయతీరాజ్ అండ్ రూరల్ డెవలప్మెంట్ అని చెప్పి ఆ జీవోలో మెన్షన్ చేసిర్రు. అసలు ఇది ఎంత దారుణం! 12 ఏళ్ల క్రితం 2 రాష్ట్రాలు విడిపోయినాయి. ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రం పరిపాలన చేసుకుంటుంది. కానీ ఇప్పటికీ మన రాష్ట్రంలో రిలీజ్ చేసే జీవోల్ని పక్క రాష్ట్రం పేరుతో ఇవ్వడం ఏంది? ఇప్పుడు నిన్న మొన్నటి దాకా అదే పేరుతో రిలీజ్ చేసినాం, సో ఇంకా నెల రోజులు కాలేదు, 2 నెలలు కాలేదు, ఏదో పొరపాటు అయిందంటే ఓకే అనుకోవచ్చు. 12 ఏళ్లలో ఈ మధ్యలో 10 ఏళ్లలో ఎప్పుడు ఇట్లాంటి పొరపాట్లు జరగలేదు. 10 ఏళ్ల తర్వాత అకస్మాత్తుగా ఈ పొరపాట్లు ఎందుకు జరుగుతున్నాయి? ఎవరు దీని వెనకుంది? అధికారులా లేదంటే ఆంధ్రప్రదేశ్ మీద విపరీతమైన ప్రేమ ఉండి ఈ రోజుకి తెలంగాణ అస్తిత్వాన్ని ఒప్పుకోలేక తెలంగాణ సెక్రటేరియట్లో కూర్చొని పనిచేస్తున్న కొద్దిమంది ఏపీ అధికారులా? ఇప్పటికైనా గవర్నమెంట్ ఇట్లాంటి వాళ్ళ మీద సీరియస్ యాక్షన్ తీసుకోవాలి. ఆ నిర్లక్ష్యానికి కారణమైన ఆఫీసర్లు లేదంటే సిబ్బంది మీద ఖచ్చితంగా వెయిట్ వేయాలి. అట్లా చేస్తే ఇంకోసారి ఇట్లాంటి పొరపాట్లు చేయరు. లేకుంటే మళ్ళీ రిపీట్ అయితే ఇట్లాంటి చర్యలు తీసుకోలేదనుకో గవర్నమెంటే ఈ విషయంలో ఉదాసీనంగా ఉంది, తెలంగాణ అస్తిత్వం పోయినా పర్లేదు అనుకుంటుంది అని చెప్పి భావించాల్సి వస్తుంది తెలంగాణ ప్రజలు.